దేవునికి దూరమయ్యే పరిస్థితి మన జీవితంలో దాపరిస్తుందా? ఇలా ప్రతిసారి మనలను మనమే వాక్యము చేత పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనలో లోపాలు ఉంటే, మనం దేవుణ్ణి విడిచి లోకానికి దగ్గరవుతుంటే, పరిశుద్ధ జీవితాన్ని కాదనుకొని పాపపు జీవితానికి సమీపమున వెళ్తుంటే, వాక్యము విన్న తరువాత మన జీవితాలను మనం మార్చుకోవాలి. వాక్యమే మన జీవితాన్ని మార్చగలదు. సమస్త కల్మషముతోనూ కపటముతోనూ దుర్మార్గతతోనూ నిండిన మన హృదయాలను మార్చగలిగేది కేవలం వాక్యం మాత్రమే. డబ్బుతో మనిషిని మార్చలేం. డబ్బున్నంత వరకు మారినట్టుగా మనిషి నటించొచ్చేమో, కానీ ఆస్తులు అంతస్తులు కళ్ళ ముందు కనబడినంత వరకు నటిస్తాడేమో, కానీ మనిషి యొక్క హృదయ అంతరంగాలను మార్చగలిగేది కేవలం దేవుని మాటలు మాత్రమే. ఆయన మాటలే మనిషి యొక్క జీవితాన్ని మార్చగలవు. అలా సమాజంలో ఎంతో మంది వ్యభిచారుల జీవితాన్ని మార్చగలిగిన ఖ్యాతి బైబిల్ గ్రంథానికే ఉంది. ఎంతో మంది దొంగలు, ఎంతో మంది నేరగాళ్ళు, ఎంతో మంది భయంకరమైన హత్యలు చేసే వీళ్ళందరి జీవితాలను మార్చగలిగిన ఏకైక గ్రంథం బైబిల్ అయితే, ఆ బైబిల్లో దేవుడు వ్రాయించిన మాటలు క్రూర మృగాలను సహితం మార్చింది అని చెప్పవచ్చు. ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారందరి జీవితాలను మనం చూస్తుంటే వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంటుంది. క్రీస్తులోనికి రాకముందు వారు ఎంత దుర్భరమైన పరిస్థితి వారు జీవించారో, ఒక తాగుబోతులుగా, వ్యభిచారులుగా, హంతకులుగా, భయంకరమైన కార్యకలాపాలు చేసి, విరుద్ధమైన కార్యకలాపాలు చేసి దేవునికి దూరమైన వాళ్ళ జీవితాలను మార్చగలిగింది కేవలం దేవుని వాక్యం మాత్రమే.